పోరాటం, ప్రతిఘటన, పౌరుషం ప్రతి మానవుని గుండెల్లో దాగి ఉన్న శక్తిని జాగృతం చేస్తుంది. అలాగే సింహం అటు అరణ్యంలో ఇటు మానవ సమాజంలో చోటు సాధించి మనిషి భాషలో, భావంలో అక్షరమైంది. తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరియు విజయాన్ని సాధించాలనుకునేవారు చేసే పోరాటానికి, భయపడని వ్యక్తులకు ప్రేరణ మరియు స్ఫూర్తికి అద్భుతమైన మూలమే ఈ సింహ ఉదాహరణలు. ప్రపంచ సింహ దినోత్సవం సందర్భంగా సత్యం గుహలో కూర్చుని అబద్ధంలా దాక్కోదు. అది గర్వంగా తిరుగుతూ సింహంలా బిగ్గరగా గర్జిస్తుంది. స్వామి వివేకానంద. నాకు సింహాన్ని మచ్చిక చేసుకునే స్నేహితుడు ఉన్నాడు. తన సహనం కోల్పోయే వరకు అతను పాఠశాల ఉపాధ్యాయునిగా ఉండేవాడు. లెస్ డాసన్. నిజం సింహం లాంటిది. మీరు దానిని రక్షించాల్సిన అవసరం లేదు. అది తనను తాను రక్షించుకుంటుంది. సెయింట్ అగస్టిన్. మీ జీవితమంతా గొర్రెలుగా ఉండడం కంటే ఒకరోజు సింహంగా ఉండడం మంచిది. ఎలిజబెత్ కెన్నీ. సింహం తన చుట్టూ ఉన్న మందను ఎన్నడూ లెక్కించదు. ఎన్ని మందలను చెదరగొట్టాలో తూకం వేయదు. ఆరోన్ హిల్. మీరు సింహం కావాలనుకుంటే మీరు సింహాలతో శిక్షణ పొందాలి. కార్ల్సన్ గ్రేసీ. ప్రతి ధైర్యవంతుని హృదయంలో సింహం నిద్రిస్తుంది. టర్కిష్ సామెత. గొర్రెల నాయకత్వంలోని 100 సింహాల సైన్యం కంటే సింహం నడిపించే 100 గొర్రెల సైన్యానికి నేను చాలా భయపడుతున్నాను. చార్లెస్ మారిస్. మీరు ఏమి చేసినా సింహంలా హృదయపూర్వకంగా చేయండి. హర్ష్ తివారీ. సింహం గొర్రెల అభిప్రాయం గురించి పట్టించుకోదు. జార్జ్ ఆర్ మార్టిన్. ఏనుగునే కాదు, కుందేలును వేటాడేటప్పుడు కూడా సింహం తన శక్తినంతా ఉపయోగిస్తుంది. కజుకి నకాషిమా. మీరు ఎప్పుడైనా మనుష్యులలో జంతువుగా ఉండాలని భావిస్తే సింహంగా ఉండండి. క్రిస్ జా. బయటకు రండి. సింహంలా ఒంటరిగా నిలబడు మరియు నీ స్వంత కాంతి ప్రకారం నీ జీవితాన్ని జీవించు. ఓషో. గొర్రెల నాయకత్వంలోని సింహాల సైన్యానికి నేను భయపడను. సింహం నేతృత్వంలోని గొర్రెల సైన్యానికి నేను భయపడుతున్నాను. అలెగ్జాండర్. సింహం నుండి నేర్చుకోగల ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే మనిషి ఏ పనిని చేయాలనుకున్నాడో దానిని పూర్తిగా హృదయపూర్వకంగా మరియు కష్టపడి చేయడం. చాణక్యుడు. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.